ఈరోజు మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిజ్ఞ దివాస్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తున్నాం సార్, విత్ హంబ్లీ రిక్వెస్ట్గా మాకు ఇస్తామన్న హామీలు నెరవేర్చండి. ఎందుకంటే మా ఉద్యమకారుల తరఫున, మా ఉద్యమకారుల కుటుంబం తరఫునే మీరు 1.8% అతి తక్కువ పర్సెంట్తో మీరు గెలిచి ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నారు. మా అన్ని రైతు బంధుని ఇతర బంధువులని అన్నిటి చేశారు, కానీ ఉద్యమకారుల బంధువు అనేది యాక్షన్ ఏమాత్రం తీసుకోవట్లేదు. పర్టికులర్గా ఫస్ట్ మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయండి, కమిటీ ఏర్పాటు చేసి మా ఉద్యమకారులను గుర్తించండి. మరి హామీలను ఇస్తాన భూమి కానీ పెన్షన్ కానీ మీరు మెల్లిగా ఇవ్వండి, కానీ మమ్మల్ని గుర్తించండి, మాకు ఐడి కార్డులు ఇవ్వండి. ఉద్యమకారుల అంశము అంటే నంబర్ 1గా ఉండాలి ఈ తెలంగాణలో. ఉద్యమకారుల అంశం లేకుంటే తెలంగాణ లేదు. మీరు గత ప్రభుత్వం చూశారు, రాజుల పాలన జరిగింది. ఆ రాజులు పాలకులు పనిచేసిన వల్ల మర్చిపోయారు. మీరు మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నాం సార్. మీరు కానీ మర్చిపోతే ఈ రాబోయే డిస్ట్రిక్ట్ ఎలక్షన్లో కానీ రాబోయే ఇంకా ఎలక్షన్లో కానీ మీరు చాలా గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము. ఈ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ మీటింగ్లో మాత్రము మా ప్రస్తావన తీసుకురావాలి. ఉద్యమకారుల గురించి అజెండా పెట్టాలి. మీరు కమిటీ కంపల్సరీ ఇవ్వాలి, ఒక బోర్డు స్థాపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై.